హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి. సార్ నిజంగా అనుకున్నాం స్టార్టింగ్లో చూసి నిజమైన ఏంటంటే టచ్ చేస్తే తప్ప మనకు తెలియదు, కొంచెం మెత్తగా ఉంది. వావ్, ఇది లేదు కానీ చాలా అయితే చాలా మెత్తగా బ్యూటిఫుల్గా ఉంది. తెలిసిందే ఇక్కడ ఆల్రెడీ. ఎక్స్క్యూజ్ మీ, లోపలికి వెళ్ళొచ్చా? తగ్గించుకుంటే మంచిది. ఓకే, వెళ్ళొచ్చని పర్మిషన్ ఇచ్చేసారు. సో మన బ్రదర్ నాకు ఒక 10 నిమిషాలు గంటకి ఇచ్చాడు. సో ఏమంటే సారీ బ్రో. సార్ డ్రెస్ మాత్రం బాగుందండి, మంచి మొత్తంగా శీతాకాలమా? ఓకే ఓకే, సూపర్, నాకైతే చాలా బాగా నచ్చావు. లవ్ యూ బుజ్జి. వెల్కమ్ టు హిట్ టీవీ, నేను మీ రాజేష్. సో ప్రతిసారి లాగా ఈసారి ఒక స్పెషల్ స్టోరీస్ అండ్ స్పెషల్ కంటెంట్ తో మేము ముందుకు వస్తున్నాం. సో ఈ రోజు అయితే మనం ఒక అద్భుతమైన ప్లేస్ లో ఉన్నాం. సో కల్కి, సో బ్లాక్ బస్టర్ హిట్ అయిన కల్కి మూవీ సెట్ అయితే మనకు ఇక్కడ ఉంది. సో కల్కి మూవీలో ఆ సెట్ లో జరిగిన కొన్ని వస్తువులు అయితే మీకు చూపిస్తాం. దాంతో పాటు కూడా మన బుజ్జి కూడా చూపిస్తాం. మీరందరూ మరి రెడీగా ఉన్నారు కదా? సో వెళ్ళిపోదాం ఆలస్యం చేయకుండా. రైట్, ఇది బుజ్జి సెట్. సో మూవీ సెట్ అయితే, సో దీంతో పాటు మీకు ఒక్కొక్కటి కూడా వివరిస్తూ చూపిస్తా. అండ్ అయితే ఈ పైన ఉన్నదంతా సో యుద్ధం జరిగే దానికి కావాల్సిన ఆయుధాలన్నీ ఇక్కడే ఉన్నాయి. సో మరి మీరు చూస్తూ ఉంటే సో సెట్ అంతా ఇక్కడే జరిగింది. సో సెట్ సంబంధించిన ప్రతి ఒక్కటి కూడా ఇక్కడే ఉన్నాయి. సో మనం చూసుకుంటే దాని ఐటమ్స్ అన్ని కూడా ఇక్కడ శివలింగాన్ని కూడా అదే ఉంది, శివలింగానికి. సో అలాగే ఇటు చూసుకుంటే సో ఈ మనం అక్కడ చూసుకుంటే మార్కెట్ లో ఉన్న అక్కడ ఉండే ఐటమ్స్ అనుకోవచ్చు. ఇగో సో ఇది చూసుకుంటే బల్లెనా ఐ థింక్ కావచ్చు. సో సో ఇది సో దీన్ని అక్కడ కాల్చి తినేయడానికి పెట్టారనమాట. సో ఇవన్నీ మనకి ప్లాస్టిక్ రబ్బర్. అయితే ఇంకా ఇందులో చాలా ఐటమ్స్ అయితే ఇక్కడ ఉన్నాయి. మనకి చూసుకుంటే ప్రతి ఒక్కటి కూడా ఈ సెట్ కి సంబంధించి, అంటే ఈ మూవీకి సంబంధించి ప్రతి ఒక్క ఐటమ్ ఇందులో నిండి వాడినవే. సో బంగారు రాళ్ళు అనుకుంటాయి ఇవి. ఇది పాముకి తలకాయ పోయింది. సో బట్ పాము అయితే ఇది. సో ఇలాంటి పాములు మనకి చాలా ఉన్నాయి. ఇది బొద్దింకల్ ఇవి. సో కల్కి మూవీకి సంబంధించిన ప్రతి ఒక్కటి కూడా అలా భద్రపరచడం కూడా జరిగింది. సో చాలా హ్యాపీగా ఉంది ఇప్పుడైతే, ఎందుకంటే ఇవన్నీ మనం మూవీలో చూసాం. అండ్ ఫస్ట్ టైం మీకు నేను చూపించడం కూడా నాకైతే చాలా హ్యాపీ అనిపిస్తుంది. అండ్ ఇందులో వస్తువులు చాలా చాలా ఉన్నాయి ఇంకా. సో మీరు చూసుకుంటే సో ఇగో దీన్ని కూడా ఏమంటారు, ఇది బతికే ఉన్నావా? ఓకే, చచ్చిపోయిందంట. దీంతో పాటు పాములు కూడా, చాలా పాములు అయితే మనతో దగ్గర ఉన్నాయి. సో నిజంగా అనుకున్నాం స్టార్టింగ్ లో చూసి నిజమైన ఏంటని టచ్ చేస్తే తప్ప మనకు తెలియలేదు, కొంచెం మెత్తగా ఉంది. సో ఇలా చూస్తే కాస్ట్యూమ్స్, పాప కాస్ట్యూమ్స్ వేసుకున్నారు. అండ్ ఇక్కడ చూసుకుంటే ఈ వెహికల్ కూడా మనం అక్కడ ఈ వెహికల్ కూడా చూసాం. ఈ వెహికల్ ఇక్కడ నడుపుతుంటే, సో ఇవన్నీ సినిమాలో మనకి ప్రత్యక్షంగా కనిపించి ఇప్పుడు మీకు అందరికీ చూపించడం జరుగుతుంది. సో నాకైతే చాలా హ్యాపీగా ఉంది, ఎందుకంటే మన ప్రభాస్ సినిమా ఇంత బ్లాక్ బస్టర్ హిట్ అయిన సినిమా యొక్క ప్రతి ఒక్కటి కూడా మనకి ఈ రోజు ఇక్కడ పెట్టడం, మనం చూడడం, అది మీకు నేను చూపించడం నాకైతే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అట్ ద సేమ్ టైం మనం అలా చూసుకుంటే ఇంకా అక్కడికి కూడా వెళ్దాం. సో వీళ్ళిద్దరూ బట్టలు అనుకుంటా. సో ఇది మోటార్ వెహికల్ భలే ఉండేది. సో సూపర్, ఇది చూసుకుంటే వెహికల్ మనం కల్కి మూవీలో చూసాము, అద్భుతంగా అనిపించింది. అండ్ ఒకటి మనకి అటువైపుది కూడా లేడం. సో సూపర్ అండ్ చాలా బాగుంది అండ్ బ్యూటిఫుల్ గా అనిపించింది నాకైతే. ఒకసారి ఎక్కే ప్రయత్నం అయితే చేద్దాం. వావ్, ఇది లేదు కానీ చాలా మెత్తగా బ్యూటిఫుల్ గా ఉంది.
అంటే ఈ ఎక్కితేనే ఎంత మనకి ఇంత సూపర్ గా అనిపిస్తుంటే ఇది వదిలేటప్పుడు వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటది, అసలు ఈ మూవీలో వర్క్ చేసినప్పుడు వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుందో ఒకసారి మనం ఇమాజిన్ చేసుకుంటే నాకైతే చాలా అద్భుతంగా అనిపిస్తుంది. ఎందుకంటే జస్ట్ సెట్ లోకి వచ్చి ఈ ప్రాపర్టీని చూస్తూ దాని మీద ఫీల్ ఎంజాయ్ చేస్తుంటే నాకు ఎంతో హ్యాపీనెస్ అనిపిస్తుంది. అలాంటిది మన మూవీలో వీళ్ళు యాక్ట్ చేసే క్యారెక్టర్ ఆర్టిస్ట్లు అవ్వచ్చు, ఇంకోలు అవ్వచ్చు, వాళ్ళు ఇంకెంత గొప్పగా చేసి ఉంటారో ఒకసారి చూసుకోవచ్చు. అండ్ రైట్, ఇంకోటి అయితే మనం చూద్దాం. తెలిసిందే ఇక్కడ ఆల్రెడీ ఎక్స్క్యూజ్ మీ లోపలికి వెళ్ళొచ్చా? ఓకే, వెళ్ళొచ్చని పర్మిషన్ ఇచ్చేసారు. సో చూసుకుంటే ఈ సెట్ని ఆల్రెడీ మీరు చూసారు. రోబోస్ కూడా మనతో పాటే ఉన్నారు. చాలా క్యూట్గా ఉన్నావు భయ్య. సో థ్యాంక్ యూ సో మచ్ నాకు పర్మిషన్ ఇచ్చినందుకు. అండ్ చూసారు కదా, ఇది దీనికి పైకి ఎక్కడానికి లేనట్టుంది యాక్చువల్లీ. సో ఒకవేళ ఉంటే పైన కూడా ఉంది. అంటే మనం సినిమాలో చూసుకుంటే ఆకాశంలో నడుపుతూ వెళ్తారు కదా, సో అది ఇది. సో దానికి మనకి పర్మిషన్ ఇవ్వండి, అదే ఐ మీన్ ఎక్కడానికి ఏది పాసిబుల్ గా లేదు. బట్ ఉంటే మీకు ఆ లోపలికి ఎక్కి కూడా ట్రై చేద్దాం. బట్ విజువల్స్ అయితే చూడండి. సో అది ఇది గన్నం. సో మొత్తానికి అంటే ఓల్డ్ గన్స్ కాబట్టి మనం అటు ఇటు కొంచెం మేనేజ్ చేసుకోవాలి. ఇవి గన్స్ మన బ్రదర్ నాకు ఒక 10 నిమిషాలు గంటకి ఇచ్చాడు. సో ఏమనుకో సారీ బ్రో. సో ఇది గన్. సో అద్భుతంగా ఉంది. అంటే చాలా ఫ్యాసినేటింగ్ గా చెక్కాడు. చాలా బాగుంది, సీరియస్లీ అద్భుతంగా అనిపించింది. అండ్ దీన్ని ఎక్కువ మనం వాళ్ళం. సో బుల్లెట్లు దిగిపోతుండేది. సో ఇది బాగానే ఉంది, చూడడానికి కూడా చాలా బాగుంది. అండ్ చూసుకుంటే చెక్కతో చేశారు, చాలా గట్టిగా ఉంది అనమాట. కొంచెం గట్టిగానే అనిపిస్తుంది. అండ్ దాన్ని వెహికల్ వాడేటప్పుడు కూడా మనకు ఇది కనిపిస్తుంది అనమాట. అండ్ రైట్, ఇంకోటి చూసుకుంటే ఇక్కడ మేడం గారు చాలా క్యూట్గా ఉన్నారు. హాయ్ అండి, నైస్ టు మీట్ యూ. ఓకే, అంత సీరియస్ గా చూడకండి, వెళ్ళిపోతాం. ఇది కూడా సేమ్ అదే వెహికల్ ఇందాక మనం చూసింది. సార్ డ్రెస్ మాత్రం బాగుందండి, మంచి తిటమట్టంగా శీతాకాలం. ఓకే ఓకే ఓకే, చాలా బాగుంది డ్రెస్. కాస్ట్యూమ్ నేను అడగను. అండ్ రైట్, ఇక్కడ చూసుకుంటే ఈ వెహికల్ మనం ఆల్రెడీ ఈ వెహికల్ ని మూవీలో చూసాం. ఇప్పుడు మనం ఆటోలు అంటాం, అప్పుడు నెక్స్ట్ ఇవే ఇంకా ఆటోలు ఏమో. సో చాలా బాగుంది. అంటే డిజైనింగ్ మాత్రం, అంటే ఎస్పెషల్లీ చెప్పాలంటే డిజైనింగ్ అంటే ఇప్పుడున్న వాళ్ళు కూడా నెక్స్ట్ ఒక 20 సంవత్సరాల తర్వాత లేకపోతే 50 సంవత్సరాల తర్వాత ఎలా ఉంటది అని ముందే ఊహించి అలా డిజైన్ చేయడం అనేది చాలా గ్రేట్ అన్నమాట. సో చూసుకుంటే ఆటో మనకు తెలిసిందే, ఇది సింపుల్లీ ఆటో మనం అనుకునే. కానీ ఇప్పుడున్న దాన్ని బట్టి ఇంకా టెక్నాలజీ మార్చి నెక్స్ట్ టైంలో ఎలా వస్తుంది, ఎలా ఉండబోతుంది అనేది చూపించారు. నాకైతే చాలా బాగా అనిపిస్తుంది. సేమ్ ఆటోకున్న 2 పెట్టారు, మిగతాదంతా సెట్ మార్చేసి లుక్ కూడా చేంజ్ చేసేసారు. సో అద్భుతంగా అనిపించింది. రైట్, ఇది చూసుకుంటే సెంబాల్ వెహికల్ అనమాట. ఇది దీన్ని కూడా మనం ఆ లేడీ వచ్చి జమ్ జమ్ అని వెళ్తుంటది. అండ్ ఆ విజువల్స్ కూడా మనం ఇలా చూసుకుంటే చాలా ఈ రేంజ్ లో మనకి అక్కడ ఫైట్ చూపించాము. సో ఆ రేంజ్ లోనే మీకు కూడా నేను చూపిస్తున్నాను. అండ్ ఫైట్ మాత్రం అద్భుతంగా వచ్చింది అనమాట. అండ్ ఆ అమ్మాయికి ఎక్కువగా జమ్ అని వెళ్తారు కదా, అది ఇదే. సో మీ అందరి కోసం అద్భుతంగా చూపిద్దామని చాలా బాగుంది నిజంగా. అంటే ఈ ఫీల్ అయితే నాకు బాగా నచ్చింది అనమాట. ఆవిడ ఇంకా ఏ ఫీల్ లో ఉంటారో అర్థమైపోతుంది. వీళ్ళందరూ అంత హ్యాపీగా ఎంజాయ్ చేశారు కాబట్టి ఇప్పుడు ఒక అద్భుతమైన మూవీ మన ముందుకు వచ్చింది. రైట్, మీకు ఇంకోటి కూడా చూపిస్తా. ఇది ఇంకా చాలా అద్భుతంగా అనిపించింది. బ్రో నాకు కొంచెం పర్మిషన్ ఇస్తే మీ వాహనాన్ని ఓకే ఓకే అనేసారు. రైట్, ఇక్కడ చూసుకుంటే ఇక మనకి ఇక్కడ రాసి కూడా ఉన్నాయన్నమాట. అంటే నేమ్స్ కూడా రాశారు, ఏంటి దేనికి సంబంధించింది, ఏం చేస్తారు అనేది ప్రతి ఒక్కరు ఇక్కడ రాశారు. సో మళ్ళీ కల్కి మూవీలో దీని పాత్ర ఏంటి, ఏం చేసింది అనేది కూడా మీకు అర్థమైపోద్ది. అండ్ తెలిసిందే ఇంకా లోపల అంటే ఇక్కడ కొంచెం ట్రెండ్ మార్చి అలా పెట్టారేమో ప్రెజెంట్. అది ఇంకా మనకు తెలిసిందే. ఇంకా కల్కి మూవీలో దీన్ని పాత్ర ఎంత వరకు ఉందో మీకు తెలుసు. బట్ నేను లోపలికి వెళ్దామన్నా ఇది అవ్వట్లేదు, జస్ట్ లోపలికి వెళ్ళే ఛాన్స్ లేనట్టు ఉంది. అందుకని సరే రైట్, మీరైతే కొంచెం బయట నుండి చూడండి, విజువల్స్ అయితే చూపిస్తాం. ఇది యాక్చువల్లీ వేరే రథం మీద, ఈ రథం మీదకి మార్చారు. ఆ రథం కూడా మీకు చూపిస్తా. ఎందుకంటే యుద్ధం జరిగిన రథాన్ని చూపించకపోతే మన కల్కి మూవీకి ఎండింగ్ లేనట్టు. మా ఈ టైటిల్ కూడా ఎండింగ్ ఉండదు. అండ్ అటువైపు చూస్తే కొంచెం ఫ్రంట్ నుండి కొంచెం బాగుంది. సో ఒకసారి ఫ్రంట్ ఎండ్ అలా వచ్చి చూసుకుంటే మనకి ఇది ఏంటి, ఏం చేస్తుంది అనే ఒక క్లారిటీ అయితే ఉంది. సో ఇందాక మనం ఫ్రంట్ సైడ్ నుండి చూసాం, ఇది బ్యాక్ సైడ్ నుండి చూసాం. దీని సైడ్ నుండి కూడా మనకి బుల్లెట్లు వర్షం కురిసే సీన్స్ అయితే మనకు ఉన్నాయి. అండ్ ఇది దీంట్ నుండి సో ఫైర్ వచ్చేది అనమాట. ఫైర్ నుండి వచ్చి అప్పుడు ముందుకు వెళ్ళడం జరిగింది. ఇదంతా మనం ఆల్రెడీ మూవీలో చూసాం, ప్రత్యక్షంగా చూసినవే.
సో ఇప్పుడు మీకు సింబాలిక్ గా చూపిస్తున్నాం ఇలా ఉంది ఇది సెట్ అని. సో ఇది చూసి మన ప్రభాస్ అది పడిపోయేటప్పుడు పట్టుకునే ఇది అనుకోగలరు, అది అయితే కాదు ఖచ్చితంగా. సో ఈ రథం వేరు, బట్ నీకు చూపిస్తా. అండ్ ఇలా ముందుకు వస్తే ఇది మన విజయ్ దేవరకొండ గారి యుద్ధం చేసిన రణభూమి, యుద్ధ భూమి అంటారు కదా, ఆ రథం ఇది. సో క్లైమాక్స్ లో చూసుకుంటే మీరు అందరూ చూశారు, విజయ్ దేవరకొండ వచ్చి ఆ బాణాలతో వేసే రథం ఇదే. కొంచెం గుర్రాలు కూడా కొంచెం బయటకు వెళ్ళాయి. సో ఇది ఇప్పుడున్న కల్కి మూవీకి సంబంధించిన సెట్. అండ్ మీకు మోస్ట్ ఇంపార్టెంట్ కొంచెం చూపించాలి, అది కూడా వెళ్దాం ఒకసారి. ఇక్కడ కొన్ని ఐటమ్స్ ఉన్నాయి అవి కూడా ఒకసారి చూద్దాం. సో రమేష్, మా కెమెరామెన్ రమేష్, సో రెడీగా ఉండి రమేష్. ఎంతమంది ఎత్తలేదు అంటారు, ఖచ్చితంగా మనం అయితే ఎత్తుదాం. దీని చుట్టే మనకి చాలా తిరుగుతుంది, అండ్ ఇది ఏంటి అనేది కూడా మన క్లైమాక్స్ లో వస్తుంది. అండ్ దీన్ని మన కమలాసన్ గారు అయితే క్లైమాక్స్ లో చాలా మంది ఎత్తకపోయినా కమలాసన్ గారు అయితే క్లైమాక్స్ లో ఇలా తీసుకొచ్చి ఇది ఎత్తారు. సో నేను కూడా ట్రై చేశా కమలాసన్ గారి లాగా. అండ్ ఇదైతే మీకు అర్థమై ఉంటది కదా, దీని చుట్టూ మనకి ప్రతి స్టోరీ మొత్తం చాలా వరకు రన్ అయింది. అండ్ దీని మీద చాలా స్టోరీ ఉంది, మీకు తెలుసు. కృష్ణుడు తప్ప ఎవరు ఎత్తలేరు, లేకపోతే ఇలా చాలా చాలా ఉన్నాయి. సో అలాంటిది కమలాసన్ గారు ఎత్తారు. అసలు కమలాసన్ గారు ఎలా ఎత్తారు, ఎందుకు ఎత్తారు అనేది కూడా చాలా మందికి అయితే డౌట్స్ గా వచ్చాయి. ఆ డౌట్స్ కూడా కొంతమంది క్లియరెన్స్ ఇచ్చారు. సో చిన్న రక్త పొట్టు వల్ల అతని పవర్ వల్ల వచ్చిందని ఇంకొంతమంది కొన్ని మాట్లాడినారు. బట్ నాకైతే ఇది ఎత్తడంలో చాలా హ్యాపీనెస్ అనిపించింది, ఎందుకంటే కొంచెం తేలిగ్గా ఉంది కాబట్టి. అయ్యా ఇది షేరింగ్ విత్ ఓకే, ఇది బాణాసంచి అన్న. మనం ఏం చేద్దాం, సో ఖచ్చితంగా ఇది ప్రభాస్ అయి ఉంటుంది, ఎందుకంటే ఇంత పెద్దగా ఉంది కాబట్టి. ఇది ప్రభాస్ గారిదే, బాణం ఇవ్వలేదు. బట్ ఇది కూడా చాలా అద్భుతంగా అనిపించింది. అంటే ప్రతి ఒక్కరు ఎలా చేశారంటే, ఇది ఏదో ఆర్టిఫిషియల్ గా ఇవి మనకున్న ఇవి చెయ్యాలని కాకుండా దానికి సంబంధించి ఆ ఆర్ట్కి సంబంధించి ఎలా ఉండాలి, అప్పుడు ఉండే మనుషులు కూడా అన్నమాట, ఆ హైట్ లో ఉండే వ్యక్తులకు కూడా ఎలా ఉండదు. ఇప్పుడు ప్రతి ఒక్క మనిషి కొంచెం తక్కువ ఉండేబట్టి, కానీ ప్రతి ఒక్కరికి ఇదైతే బాగా చూపించింది. అండ్ ఫైనల్లీ మనకు కావాల్సింది ఇది, దీని పని ఏంటి తెలుసు కదా, అశ్వత్థామ రథం, అశ్వత్థామ యొక్క కర్ర. సో దీన్ని బేస్ చేసుకుని మనకి లాస్ట్ క్లైమాక్స్ కూడా వచ్చింది, స్టార్టింగ్ లో కూడా వచ్చింది. అండ్ ప్రతి ఒక్క దాంట్లో అంటే ప్రభాస్ గారు లాస్ట్ లో ఆ రథం కథ తిప్పుతారు చూసారా, అది కూడా ఉంది. సో ఇది ఆల్రెడీ అర్థమైంది కదా మీకు, ఈ కర్ర చూస్తేనే ప్రభాస్ గారు లాస్ట్ సీన్ లో సింగిల్ హ్యాండ్ తో తిప్పేది ఇదే అని. అంటే దీన్ని చేతిలో పడాక ఆ పవర్ ఎలా ఉంటది అనేది మీకు సినిమాలో కనిపించింది, ఆ కర్ర ఇదే. సో ఇది మనం జాగ్రత్తగా పెట్టాలి, ఇది మోస్ట్ ఇంపార్టెంట్ అనుకోవచ్చు. అండ్ చూసారు కదా మీరు, సినిమాలో చూసుకుంటే ఈ ప్రాపర్టీ మొత్తం మీకు ప్రతి దగ్గర కనిపించింది, విజువల్స్ తో సహా. ఇక్కడ మేము నార్మల్ గా ఏం జరుగుతుంది, ఎలా ఉంటుంది అని చూపిస్తున్నాం. అండ్ థ్యాంక్ యూ. ఇది సో ఇది చూసుకుంటే మనకి రథంలో చూసే యుద్ధంలో వాళ్ళు వాడే ఆయుధాలు ఇవన్నమాట, చాలా బాగున్నాయి. సో అంటే ప్రతి ప్రాపర్టీ కూడా చాలా డెలికేట్ గా ఉంటే కొంచెం జాగ్రత్తగా వాడమని చెప్తారు, అయినా మేము చాలా జాగ్రత్తగా వాడదాం అనుకుంటున్నాం. అండ్ ఇంకోటి ఇది చూసుకుంటే ఇది మీకు మోస్ట్లీ ఇదే అనుకుంటా, ఎస్. సో ఈ మోస్ట్ పవర్, సో ప్రభాస్ గారికి ఇది ఒక అద్భుతం. అంటే ఈ సినిమాని మనం ఇంత ఘన విజయం ఎందుకు సాధించిందంటే, ఇంత కష్టం ఉంటది, వాళ్ళు పడే ప్రతి కష్టం వెనుక, వాళ్ళు ప్రతి వస్తువు మీద వాళ్ళ కష్టం ఉంటుంది. ప్రతి ఒక్క వస్తువుకి ఎంత కష్టపడ్డారు, ఏం చేశారనేది మనకు అర్థమవుతుంది. అండ్ ఇక్కడ చూసుకుంటే ఇది మనకి దీంట్లో నుండి ఒక అద్భుతాలు వస్తాయేమో. సో ఇది చూసుకుంటే హ్యాండ్ కర్చీఫ్, మనం బుజ్జి వేసే కర్చీఫ్ అనుకుంటా. సో ప్రభాస్ అండ్ బుజ్జి వీళ్ళిద్దరు కలిపి వేసేది ఇది. సో మీకు అర్థమై ఉంటది కదా ఇది చూడగానే సిచ్యువేషన్. థ్యాంక్ యూ. గ్రాఫిక్ చేసుకున్నారనమాట. సో ఇవన్నీ మనం ఇక్కడే ఇలా ఉంటే, తను ఈ మూవీ తీయడానికో ఈ మూవీ రాసుకోవడానికో సో ఎంతగా కష్టపడి ఉంటారు, ఎంతగా వర్క్ చేసి ఉంటారు మనకు అర్థమవుతుంది దీన్ని బట్టి. ఎందుకంటే ఆ డైరెక్టర్ గారు ఇంత అద్భుతమైన మూవీని అండ్ ఇంత డ్రామాని ఎలా క్రియేట్ చేయాలి అనేది బాగా చాలా నాలెడ్జ్ గా ఎదుర్కొన్నారు. అండ్ ఇక్కడ చూసుకుంటే ప్రతి ఒక్కటి మనకు బుక్స్ ఉన్నాయి, ఇక్కడ ఆల్రెడీ రియల్ బుక్సే ఉన్నాయి అనమాట. సో ఇవన్నీ మనం చదువుకోవచ్చు. బట్ ఇప్పుడు అండ్ ప్రతి ఒక్కటి ఇది కూడా చూసుకుంటే మనం, సో దానికి గ్రాఫ్ చేస్తున్నాయి, అట్రాక్ట్ చేస్తున్నాయి.
అంటే ప్రతి ఒక్క బుక్ మనకంటే అక్కడ ఎలా ఉండేవి ఏంటి అనేది రియలిస్టిక్ గా చూపించడం కోసమే ఇక్కడ ఇలా ఏర్పాటు చేశారు. సో ఇప్పుడు సైకిల్ కి అప్పుడు సైకిల్ కి కొంచెం తేడా ఉంది. చక్రాలు అయితే ఒకటే రెండే ఉన్నాయి. బట్ మిగతాది అయితే కొంచెం మోడలేషన్ మారింది, ఇది మారింది, క్లిప్స్ మారాయి మొత్తం. సో ఇందులో మనం ఒక సీన్ లో చూసుకుంటే సైకిల్ మీద జమ్మని వెళ్ళిపోతారు కదా, అదే ఇది. సో దీన్ని కూడా మనం కొంచెం ఇలాంటి వస్తువులు మనం ఎంత జాగ్రత్తగా ఉంచుకుంటే అంత మంచిదేమో నా ఇది. అండ్ ఇది ఫైనల్లీ ఇది చూసుకుంటే దీని గురించి మీరు ఆల్రెడీ చూసారు, పైనుండి వాళ్ళు అలా దిగుతున్నప్పుడు వచ్చేది. సో అద్భుతంగా అనిపిస్తుంది. నేను రియల్ గా దీన్ని చూడడం, ఇక్కడ ఉండడం నాకు నిజంగా చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అండ్ నేను మిమ్మల్ని చూపించడం, మీకు చూపించడం కూడా ఇది చాలా బాగుంది. అండ్ లోపల ఒక బాల్ కూడా ఉంది, అది మీకు విజువల్ గా చూపిస్తా. సో ఇక్కడ చూసుకుంటే నాకు కొంచెం అయితే భయం వేస్తుంది, ఎందుకంటే ఎంత హైట్ లో ఉన్నా ఇది కొంచెం భయంగానే ఉంది. బట్ ఇలాంటి కొన్ని సీక్వెన్స్లు దీని మీద కూడా చేయడం అసలు గ్రేట్ అనుకోవచ్చు. అండ్ ఇక్కడ చూసుకుంటే ఇలా మన పాతది ఇది కూడా ఉంది. సో ఇది మొత్తం దీని మీద మనకి చాలా సీక్వెన్స్లు జరిగాయి. అండ్ మీకు ఆ బ్యాక్ సైడ్ కూడా ఒకసారి చూసుకుంటే ప్రభాస్ గారు దాని పై నుండి పడి కిందకి పడతారు చూసా, ఆ సీక్వెన్స్ కూడా ఇదే. అండ్ ప్రతి ఒక్కటి కూడా మనకి విజువల్ లో కనిపిస్తుంది. అండ్ మీ అందరి కోసం అయితే డేర్ చేసి మరి చేస్తున్నాం. సో ఫైనల్లీ బుజ్జి దగ్గరికి వచ్చేసాం. సో బుజ్జి మన ఫేవరెట్. అండ్ ఇది ఒరిజినల్ బుజ్జి. మొన్నటి వరకు మనం అక్కడ పెట్టింది అది వేరు, ఇది ప్రభాస్ గారు వాడిన బుజ్జి. సో బుజ్జితో చాలా స్వీట్ మెమరీస్ ఉన్నాయి కాబట్టి మనకు కూడా చాలా స్వీట్ మెమరీస్ ఉన్నాయి. అండ్ బుజ్జికి సంబంధించిన ప్రతి పార్ట్ అండ్ దగ్గరుండి చేశారు చాలా. ఇవన్నీ ఒరిజినల్. ఇంతవరకు మనం చూపించినవన్నీ కొంచెం అటు ఇట్లో ఉన్నాయి కానీ, సో ఈ ప్రతి పార్ట్స్ కూడా మనకి ఒరిజినల్. చూసుకుంటే ఇక్కడ స్విచ్చెస్ ఉన్నాయి. సో స్విచ్చెస్ అంటే ఇక్కడ ఉన్నాయి మనకి. ఇగో ఇక్కడ ఆన్ లో ఉంది, ఆల్రెడీ ఇంజిన్ ఆన్ అయ్యి ఉంది ఇక్కడ యాక్చువల్లీ. సో ప్రతిది కూడా ఇది ఒరిజినల్. సో దానికి ఎంతవరకు కావాలో అంతవరకే చూసారు. సో ఇప్పుడు ఈ బుజ్జిని మనకు కావాల్సినంత వరకు చూసాను. అండ్ రైట్, ప్రభాస్ గారు వాడిన బుజ్జి, లవ్ యూ బుజ్జి అనేది ఇదే బుజ్జి. అండ్ ఇందులో వాయిస్ కూడా ఎవరు వచ్చిందో తెలుసు కదా మీకు. సో ఇప్పుడు ఇక్కడ ప్రతి ఒక్క వస్తువు కూడా మనకి కల్కికి సంబంధించిన ఇక్కడ ఉన్నాయి. అన్ని కూడా మనం ఆర్టిఫిషియల్ అంటారు, ఇదైతే రియల్. డబ్బాలు కూడా అనిపిస్తాయి. సో అండ్ కింద మనకి చూసుకుంటే స్లమ్ ఏది ఉందో ఆ స్లమ్ ఏరియాకి సంబంధించిన ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ ఇచ్చారు. ఇక్కడ కూడా మళ్ళీ మనకి స్టార్టింగ్ లో మళ్ళీ తగిలింది మధ్యాహ్నం, స్టార్టింగ్ లో మళ్ళీ వచ్చింది బుజ్జి, మళ్ళీ ఇక్కడ కూడా మనకి తగిలింది, అట్రాక్ట్ అయ్యింది, నా వెంట పడుతున్నట్టు ఉంది. అండ్ ప్రతి ఒక్కటి ఇక్కడ చూసుకుంటే సో రియలిస్టిక్ గా ఉన్నాయి. అండ్ ఇది రియల్ అయ్యి ఉంటుంది ఏసీ అప్పట్లో. కల్కి మూవీలో స్టార్టింగ్ లో ఉన్న ఇవన్నీ కూడా మనకి ఎక్విప్మెంట్ అన్ని కూడా ఎక్కడి నుండి తీసుకొచ్చారు అని మనం విన్నాం. ఇవన్నీ కూడా ఎక్కడి నుండి తీసుకొచ్చారు. అండ్ రైట్, ఇది ఒక హెల్మెట్ మీకు తెలిసిందే. సో హెల్మెట్, ఇవన్నీ చైర్లు. సో హెల్మెట్స్ కూడా ఇక్కడే ఉన్నాయి మనకి. ఆ మూవీకి సంబంధించిన ప్రతి ఒక్కటి నాగ్ అశ్విన్ గారు ఎంత బాగా డిజైన్ చేశారంటే మనకి ఇగో క్యాప్ విషయంలోనే అది నాకు అంత వెయిట్గా ఉంది, అసలు ముందుకు పడిపోతుంది. అండ్ ఒక క్యాప్ విషయంలోనే ఎంత కేరింగ్ గా తీసుకున్న వీళ్ళు ప్రతి విషయం, అంటే ప్రతి ఒక్క దాని మీద కూడా అంతే కేరింగ్ గా తీసుకున్నట్టున్నారు. ఎందుకంటే ఒక్కొక్క ఐటమ్ ఒక్కొక్క దీనిలో తీసుకొచ్చాడు. ఇగో బల్బ్స్ చూసుకుంటే మనం చాలా చాలా చిన్న బల్బ్స్ వాడేవాళ్ళం, ఇది చూడు చాలా పెద్ద బల్బ్స్ అన్నమాట చాలా. అండ్ ప్రతి ఒక్కటి సీటు, ఇది ఎందుకు నాకు ఆ ఫ్లైట్ లో ఉండే సీక్వెన్స్ లా కనిపిస్తాయి. అండ్ దాని మీద చైరు, దాని మీద ఉన్న ఇది హెల్మెట్స్, ఇవన్నీ మనకి దేనికి సంబంధించిన దానికి అటాచ్ గా పెట్టేసి వదిలేశారు. అండ్ సో ఇది ఒకటి. సో దీన్ని మనం ఆల్రెడీ మూవీలో చూసాము. అండ్ ఓకే, ఇదైతే కొంచెం వెయిట్లెస్ గా ఉంది, తక్కువగా ఉంది వెయిట్. సో దీనికి సంబంధించింది ఇది. సో మనం ఇంతకన్నా ప్రాపర్టీ ఎక్కువగా టచ్ చేయకూడదు, ఎందుకంటే మనం మీడియా వాళ్ళు ఎంతవరకు చూపించాలో ఆడియన్స్ కి అంతవరకు చూపించాలి. దీన్ని మనం ఎంతకన్నా ఎక్కువ డ్యామేజ్ చేయకూడదు, ఎందుకంటే కల్కి 2 ఉంది కాబట్టి దానికి సంబంధించి వస్తుంది కాబట్టి. ఓకే రైట్. సో రైట్, దీన్ని ఆల్రెడీ మనం బుజ్జిని ఫ్రంట్ నుండి చూసాం కదా, ఇది బ్యాక్ సైడ్ నుండి బుజ్జి. సో అసలు ఇది చూస్తుంటే ఇది టైరా ఎలా వెళ్తుంది అని మనం ఫస్ట్ స్టార్టింగ్ లో ఒకసారి అనుకున్నాం. బట్ ఇది చూస్తే నిజంగా రియలిస్టిక్ గా ఉంది. సూపర్, నాకైతే చాలా బాగా నచ్చావు. లవ్ యూ బుజ్జి. సో హై వీస్, ఇప్పుడు అశ్వత్థామకు సంబంధించిన కాస్ట్యూమ్ మొత్తం మనకి తినే ఎక్స్ప్లెయిన్ చేశారు. అండ్ అది ఎవరు ఏం చేస్తుంటారు ఏంటి అనేది ఒకసారి కనుక్కుందాం. కల్కి మూవీకి కాస్ట్యూమ్ లో కొంత ఒక అశ్వత్థామ కాస్ట్యూమ్ ఇతను తీసుకున్నారు. అండ్ హాయ్ అండి, మీ పేరు? నా పేరు మురళీకృష్ణ అండి. మురళీకృష్ణ గారు, ఇప్పుడు అశ్వత్థామ అనే క్యారెక్టర్ మీరే కదా మొత్తం కాస్ట్యూమ్ చేసింది? డిజైనర్స్ డిజైన్ చేశారండి.
ఈ స్టాచ్యూకి నేను స్టిచ్చింగ్ చేశాను. స్టాచ్యూ మొత్తం మీరా? ఇది నేను స్టిచ్చింగ్ Okay, చేశాను. okay. ఇది 175 మీటర్స్ క్లాత్ డిజైనర్స్ రెడీ చేయించి తీసుకొచ్చారు. ఈ స్టాచ్యూకి కుట్టే అవకాశం నాకు వచ్చింది. అలాగే అశ్వత్థామ గారి క్యారెక్టర్ కి అమితాబ్ బచ్చన్ గారు క్యారెక్టర్ కూడా కంపెనీ కస్టమర్లమైన మేము కుట్టాము. ఓకే. అలాగే అందులో ఉన్నటువంటి డ్రెస్సెస్ ఆల్ ఆర్టిస్టుల డ్రెస్సెస్ కూడా మా చేతులతోటి చాలా తయారయ్యాయి. కొన్ని అంటే ఫైబర్ మెటీరియల్స్ ఎలాంటివి ఉన్నాయన్నీ కూడా కొంచెం బొంబాయిలో అలా రెడీ చేయించడం, స్పెషల్ గా తయారు చేయించాము. కంపెనీలలో తయారు చేయించారు. మిగతా డ్రెస్సెస్ ఆల్మోస్ట్ మేమే కుట్టామండి. ఇప్పుడు ఈ డ్రెస్ చూసుకుంటే అంటే ఈ బొమ్మకి ఈ కాస్ట్యూమ్ చూసుకుంటే ఒక 10 అడుగులు ఉంటుంది. ఇది 20 అడుగులండి. 20 అడుగులు. 20 సో అడుగులు. 20 అడుగుల విగ్రహానికి మనం అంటే ఆ కాస్ట్యూమ్ డిజైన్ చేయాలంటే ముందు కొలతలు అవన్నీ ఉంటాయా? కొలతలు కంపల్సరీగా ఉంటాయండి. ఈ బొమ్మకి కుట్టాలి డ్రెస్ అని అంటే సాధారణమైనటువంటి విషయం కాదండి. ఫస్ట్ ఆఫ్ ఎందుకంటే ఒక మనిషికి అయితే ఒక డ్రెస్ కుట్టిన తర్వాత ఎక్కించవచ్చు, కాళ్ళు ఎక్కించి చేతులు ఎక్కించవచ్చు. అవును. దీనికి ఈ బొమ్మ అనేది వంగదు, ఇలాగా బెండ్ అవ్వదు. కాబట్టి దానికి ఎక్కించే విధంగా మనకి డ్రెస్ కుట్టిస్తే కుదరదు. ఒంటి మీదే కుట్టేసిన విధంగా మనం ముందుగానే కుట్టుకోవాలి. ఓకే. చాలా కొంచెం దానికి ఆలోచన కూడా చేసి మరీ కుట్టాలండి. అది నాకైతే 1 డే పట్టింది ఈ డ్రెస్ మొత్తం ఫినిష్ చేయడానికి, కుట్టడానికి. అలాగే ఈ డ్రెస్ ని కుట్టామండి. ట్రేప్ చేసిన డ్రెస్ ని బాడీ మీదకి ఆ స్టాచ్యూ మీదకి ఎక్కించడానికి 3 అవర్స్ టైం పట్టిందండి. ఇదంతా మొత్తం ఎక్కించండి. అదే అంతా బాడీ మీద ట్రేప్ చేసి దాన్ని మొత్తం సెట్ చేయడానికి 3 అవర్స్ టైం పట్టిందండి. అంటే ఆ పైన చూసుకుంటే మనకి అక్కడ వేరే కాస్ట్యూమ్ ఉన్నది చూసారా? ఆ మెడలో వేసుకుంది చాలా ఎక్కువ రోజులు అన్నట్టు, దాన్ని కూడా మీరే డిజైన్ చేశారా? అదంతా కూడా అది క్లాత్ అండి, దాన్ని ట్రేప్ చేసాం అంతే. అది ఫస్ట్ ఈ పంచ్ అనేది కుట్టేసాము. ఇది ఎక్కిచ్చేసిన తర్వాత దాని మీద ట్రేపింగ్ అయిపోయిన తర్వాత ఆ చుట్టూ లేయర్ లాగా ఉంది కదా, అది 175 మీటర్ క్లాత్ ని అలాగా రోల్ చేసుకుంటూ మేము క్యారెక్టర్ చూసుకుంటే అశ్వత్థామ గారికి కృష్ణుడి యొక్క చిన్న శాపం వల్ల సో తన బాడీ మీద ఇలా జరుగుతాయని విన్నాం. ఇక్కడ చూసుకుంటే మన కాళ్ళకి కూడా ఇవి స్టిచెస్ వేసినట్టు ఉన్నాయి కదా, అంటే క్లాత్లు కట్టిసినట్టు. దీన్ని కూడా మీరు వేరేగా చూసుకున్నారు? అంటే ఇప్పుడు మహాభారతంలో అంశం అండి ఇది. మహాభారతం తెలుసున్న వాళ్ళకి కూడా ఈ అవగాహన ఉంటే మాత్రం ఇవన్నీ రెడీ చేయడం ఈజీ అవుతుంది. ఎందుకంటే మహాభారతం అనేది నేను కూడా మొత్తం చదివాను, నాకు ఐడియా ఉంది. అంటే కృష్ణుడు శపిస్తాడు, ఆయనకు వచ్చేసి ఒక కుష్టు టైపు వ్యాధి లాగా ఏదో ఉంటుంది. దానికి గాను ఆయనకి ఆ క్లాతులు ట్రేప్ చేయటం, చేతులకు కూడా ఉంటదండి ఆ ట్రేపింగ్ ఉంటుంది. ఆ శాపం అనేది విడిపోయిన తర్వాత ఆయన దగ్గరికి మణి వచ్చేసిన తర్వాత ఆయన మామూలు నార్మల్ అవుతారు. ఇటువంటి క్యారెక్టర్ ఏంటంటే దాన్ని డైరెక్టర్ గారు డిజైన్ చేసుకుంటారండి. మీకు ఇదంతా చేయడం, అమితాబ్ బచ్చన్ అనే ఒక పిక్ చేయడం మీకు ఎలా అనిపిస్తుంది? అది నేను చాలా ఎక్సైట్మెంట్ గా ఫీల్ అవుతున్నాను, చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే ఆ అవకాశం రావడం నా అదృష్టంగా ఫీల్ అవుతున్నాను మెయిన్ అదండి. అంతేకాదు ఇందులో ఉన్న లెజెండ్ ఆర్టిస్టులు వీళ్ళందరికీ కూడా కుట్టడం అనేది కూడా నా అదృష్టం అండి. నేను వచ్చి 25 సంవత్సరాలు అవుతుంది ఇండస్ట్రీకి వచ్చి. 25 సంవత్సరాల కెరియర్ లో ఇలాంటి గెటప్లు ఉన్న సినిమా నేను ఎప్పుడు చేయలే. నార్మల్ సినిమాలు ఎవరైనా చేస్తారు, నార్మల్ బట్టలు ఎవరైనా కుడతారు. కాకపోతే ఇటువంటి గెటప్లు ఉన్న సినిమా చేయడం వల్ల ఏంటంటే మాలో ఉన్నటువంటి టాలెంట్ ను కూడా, మాకున్నటువంటి వచ్చిన వర్క్ ను కూడా 10 మంది ముందు మేము పెట్టగలిగితే ఇవాళ రోజున ప్రపంచం అంతా మేము చేసిన డ్రెస్సులు చూసింది. ఆ సినిమా సూపర్ హిట్ అయింది. ఆ హిట్ అవటం వలన ఆ గెటప్ ఎలా క్రియేట్ చేశారు అనే ఆలోచన జనాల్లో కూడా వచ్చి, ఇవాళ మీడియా కూడా వచ్చి ఆ గెటప్ల గురించి ప్రత్యేకించి అడుగుతున్నారు అని అంటే మేము నా వర్క్ ప్రకారంగా నేను చాలా సక్సెస్. అంటే మేము చేసిన 3 సంవత్సరాలు కష్టపడి చేసిన సినిమా కదండి, అందుకనే అంటే ఇప్పుడు మా సినిమా అప్పుడు మా ఎక్సైట్మెంట్, మా సంతోషం అనేది ఉంటుంది. దానికోసం ఓకే, థ్యాంక్ యూ సార్. సో చూశారు కదా గైస్, ఇది కల్కి మూవీ సంబంధించిన ప్రతి ఐటమ్ ఇక్కడ ఉన్నా మీకు ప్రతి వస్తువుని చూపించాను. బుజ్జీస్ ఆల్సో, సో అశ్వత్థామ ఆల్సో. మీ అందరి కోసం మేము ఎప్పుడు సిద్ధంగానే ఉంటాం. అండ్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కదా, అంతవరకు సైనింగ్ ఆఫ్. మీరు బై బై. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.